రైతు సోదరులకు నమస్కారం అండి. ఈరోజు డేట్ వచ్చేసి 27 జూలై 2020 సంవత్సరము. సో ప్రజెంట్ వచ్చేసి మనము జేకే కంపెనీ వారి JK99 పత్తి విత్తనం వేసిన పొలంలో అయితే ఉన్నాము. సో ఈ విత్తనం వేసిన రైతు గిడ్డే గారు కూడా మనతో ఉన్నారు. సో ఈ విత్తనం వచ్చేసి ఎలా ఉన్నారు రైతు మండలంలో తెలుసుకుందాము. అన్న నమస్కారం అన్న. నమస్కారం. మీ పేరేం పేరన్నా? ఏ ఊరన్నా మీది? ఆరుకొందలపాడు. ఏ జిల్లా? కర్నూలు జిల్లా. ఇప్పుడు మనం ఈ విత్తనం పేరేం పేరు మీకు తెలుసా? తెలుసు. ఏదన్నా? JK99. సో ఈ విత్తనం ఎట్లుందన్న మీకు? బాగుంది. మీరు ఈ విత్తనం వేసినప్పుడు మొలక శాతం ఎట్లుంది? మళ్ళక ఘనంగా ఉంది, బాగా మలిచింది. 5 సంవత్సరాలు ఈ సంవత్సరం చేయబట్టి. సో ఈ విత్తనాన్ని 5 సంవత్సరాల నుంచి ఈ JK99 విత్తనాన్ని వేస్తున్నారు. సో మీకు ప్రతి ఏటా మంచి దిగుబడి వస్తుంది కాబట్టి ఈ 2020 సంవత్సరం కూడా వేసినారు. సో ఈ విత్తనం కాయ సైజ్ ఎట్లుందన్న? సైజు గీజు బాగానే ఉంది. కాయ నీకు కూడా బాగుంది. మనకు పత్తి పైనప్పుడు ఎట్లుంటుంది? కూడా బగ్గలంగా కూలి వాళ్ళు అట్టంగా అద్దుకుంటారు. సో మనకు కూలి వాళ్ళు కూడా పత్తి తీయడానికి చాలా సులభంగా ఉంటుంది. మనకి ఏమైనా గొగ్గి అనేది ఉంటుంది అన్న? గొగ్గి అనేది లేదు. గుగ్గి అనేది పడితేనే గొగ్గి, ఉరుగు పడకుండా సో మనకు పత్తి తీయడానికి కూడా సులభంగా ఉంది. సో ఈ మనకి ఇప్పుడు ఏమైనా తెగులు ఏమైనా ఉందా నాకు పొలంలో? తెగులు ఏం లేదు. నల్లి దోమ తప్ప నుంచి ఏంది లేదు. మనకి రసం పీల్చే పురుగులను కూడా బాగా తట్టుకుంటుంది. సో 5 సంవత్సరాల నుంచి ఒకే విత్తనమే వేస్తున్నారు. మనకు పత్తి తీయడానికి సులభంగా ఉంటుంది. మనకు తీసేటప్పుడు మనకు తూకం ఎట్లుంటుంది అన్న? తూకం కూడా బాగానే ఉంది. తూకం మందు కూడా మళ్ళీ 12 రోజులు 15 రోజులు. ఓహో, అంటే మనకు ఒకసారి మందు కొడితే చాలా వరకు తట్టుకుంటుంది. 12 రోజులు 15 రోజులు 12 రోజులు 10 రోజులకు ఒకసారి కొడతారు. సో మనకు ఇప్పుడు ఏం రౌండ్లు కొట్టినాను. 3 రౌండ్లు అయిపోయింది. 4వ రౌండ్ కొట్టాలంగా. 4వ రౌండ్. ఇది వేసి ఎన్ని రోజుల పైరు అన్న? ఇది 2 నెలల పైర. 2 నెలల పైరు అంటే దాదాపు 60 రోజుల పైరు అండి. సో ఇప్పటి వరకు అయితే ఒక 3 రౌండ్లు అయింది. 3 రౌండ్లు స్ప్రే చేయడం అయితే జరిగిందంట. సో విత్తనం వచ్చేసి JK99 అనమాట. సో ఈ విత్తనం కాయ సైజు మంచిగా ఉంటుంది. అదేవిధంగా మనకు పత్తి పైలినప్పుడు తీయడానికి కూడా చాలా సులభంగా ఉంటుందని చెప్పేసి రైతు చెప్తున్నాడు. సో ఈ గిడ్డే రైతు గారు వచ్చేసి ఈ విత్తనాన్ని అంటే JK99 విత్తనాన్ని దాదాపుగా 5 సంవత్సరాల నుంచి అయితే వేస్తున్నాడంట. సో పత్తి పైనప్పుడు చాలా నీట్గా బాగుతుంది, తీయడానికి కూడా సులభంగా ఉంటుందని చెప్పేసి రైతు అయితే చెప్తున్నాడు. సో ప్రతి ఒక్క రైతు అంటే పత్తి పంట వేసే ప్రతి ఒక్క రైతు ఈ JK కంపెనీ వారి JK99 పత్తి విత్తనాన్ని వేసుకొని మంచి దిగుబడులు పొందవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.